నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కు స్వాగతం. కోతుల సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని షేర్ మహమ్మద్పేట గ్రామంలో శుక్రవారం మహిళలు గ్రామ పంచాయతీ సచివాలయం వద్ద జగ్గయ్యపేట వెళ్లే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు కోతుల సమస్య పరిష్కరించాలని, కోతుల బెడద నుండి తమను రక్షించాలని, కోతుల సమస్యపై అలసత్వం వహిస్తున్న పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కోతులు సమస్య ప్రబలంగా ఉందని, కోతుల ఉదయం మధ్యాహ్నం రాత్రి అనే తేడా లేకుండా ఇండ్లపై కోతులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయని, చిన్నపిల్లలను, వృద్ధులను, మహిళలను సైతం కరుస్తూ అలజడి సృష్టిస్తున్నాయని, ఇంట్లో ఏ వస్తువులైనా తీసుకెళ్తున్నాయని, తమ ఇండ్ల ముందు కర్రలు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని, తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి కోతుల సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కోతుల సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు లక్ష్మి, అన్నపూర్ణ, శ్రీదేవి, ఉమా, కోటేశ్వరి, నదియా, పద్మ, షేక్ జాన్ బాషా, కోట కృష్ణ, ఎస్ రామనాథం, దంతాల వెంకటేశ్వర్లు, పుట్టం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి కోతుల సమస్యను వెంటనే